మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నా పేరు సూర్యభాస్కర్. సో ఈరోజు తేదీ 2 సెప్టెంబర్ 2021. సో వీడియోలో మనం వరంగల్, ఖమ్మం అండ్ అలాగే గుంటూరు మిర్చి యార్డ్స్లోని మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. సో అంతకంటే ముందుగా చివరిలో ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హార్మోన్స్ ప్రాముఖ్యత. సో మొక్కలకి ఉపయోగపడే హార్మోన్స్ అగ్రికల్చర్లో వాటి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి షార్ట్గా చెప్తా. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ వీడియో అనేది వచ్చేస్తుంది. సో హార్మోన్స్ చివరిగా మాట్లాడుకుందాం, మరీ ఇంత అర్లీ చెప్తే బాగుండదు. సో ముందుగా వరంగల్ మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు అరైవల్స్ వచ్చేసి 9,000 బస్తాలు అయితే వచ్చాయండి. అందులో తేజ మనకి 12,500 నుంచి 14,300 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 341 12,000 నుంచి 14,300 సేమ్ అదే ధర కంటిన్యూ అవుతా ఉంది, నిన్నటి ధరలే. అండ్ వండర్ హాట్ 14,000 నుంచి 16,200, దీపిక 12,000 నుంచి 14,000. అండ్ పత్తి ధర 7,500 రూపాయలుగా ఉందండి. అండ్ ఖమ్మంలో కూడా సేమ్ నిన్నటి మార్కెటే కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు కూడా 14,300 రూపాయలు జెండా ధర అయింది. అండ్ కొనుగోలు ధరలు అయితే మనకి 14,000 లోపే కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో అంతకు మించి ఒక సేల్స్ అయితే లేవు. సో చూడాలి మరి ఇంకా ఫర్దర్గా పికప్ అవుతుందా లేదా అనేది మార్కెట్. సో డెఫినెట్గా ఒక చిన్న హోప్ అయితే ఉంది మనకి మిడ్ సెప్టెంబర్ నుంచి కానీ లేకపోతే అక్టోబర్ స్టార్టింగ్ వరకు. సో అక్టోబర్కి అయితే మనకి కొంచెం హోప్ అయితే ఉంది. మరీ ఇంత దారుణానికి అమ్ముకున్నా కూడా బాగుండదు. సో 14,300 400 అంటే చాలా లాస్. సో మనకి సీజన్లో నడిచినప్పుడే మనకి 15,500 600 ఇంచుమించు 16,000 దగ్గరలో కూడా అమ్ముకున్నాం. సో మరీ ఇంత తక్కువ రేట్లకు అమ్ముకున్నా బాగుండదు కాబట్టి సో ఎలాగో ఇన్ని రోజులు ఆగారు. సో కొన్ని రోజులు ఆగితే మనకి ఫర్దర్గా మనకి ఒక 15,000కి దాటి వెళ్ళినప్పుడు మనం అమ్ముకోవచ్చు. సో అప్పుడు కొంచెం మనకి ఏమంటుంది మరి నష్టానికి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా నాన్ ఏసీ తేజ సేమ్ అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. 10,000 10,500 10,800 వరకు ఈరోజు సేల్స్ అవుతున్నాయండి. అండ్ గుంటూరు మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు అరైవల్స్ వచ్చేసి 1,70,000 బస్తాలు అయితే వచ్చాయండి. అందులో తేజ మనకి 12,000 నుంచి 14,800 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ 334 సూపర్ 10 మనకి 8,000 నుంచి 11,000 లోపు సేల్స్ అవుతున్నాయి. అండ్ 341 11,000 నుంచి డీలక్స్ క్వాలిటీలో ఉంటే 13,500 లోపు సేల్స్ అవుతున్నాయి. అండ్ సింజెంటా 5531 బ్యాడ్గా 11,000 నుంచి 12,000 లోపు సేల్స్ అవుతున్నాయి. మంచి క్వాలిటీలు ఉంటే 12,500. అండ్ నెంబర్ 5 C5 NO5 మనకి 10,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయి. అండ్ డీడీలు 10,000 నుంచి 13,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ 355 ర్యాలీస్ 13,000 నుంచి 15,500, 273 11,000 నుంచి 13,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ 4884 11,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయి. అండ్ ఆర్మూరు 8,000 నుంచి 11,000 లోపు సేల్స్ అవుతున్నాయి. అండ్ 2043 బ్యాడ్గా 12,000 నుంచి 17,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ ఫట్కి విషయానికి వస్తే తేజ మీడియం అండి, మనకి ఫట్కి 7,500 నుంచి 8,000 లోపు కొనుగోలు అవుతున్నాయి. బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీలు ఉంటే కనుక 8,200. అండ్ లాల్ కట్లు ఉంటే మనకి 8,500 నుంచి 9,000 లోపు సేల్స్ అవుతున్నాయి. మంచి గిరాకీ నడుస్తుంది లాల్ కట్ మనకి ఫట్కీకి. సో హైబ్రిడ్స్ వచ్చేసి 6,000 నుంచి 7,500. అండ్ ఆర్మూరు తాళండి 5,500 నుంచి 6,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 341 కానీ డీడీ తాలు 6,000 నుంచి 7,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ 334 తాలు 4,000 నుంచి 4,500 ఆ లోపు సేల్స్ అవుతున్నాయండి. మంచి లాల్ కట్ క్వాలిటీలు ఉంటే 5,000. సో ఈ విధంగా నడుస్తున్నాయి మనకి గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు. అండ్ పూర్తి రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంది ఈరోజు ట్రెండ్స్. సో మార్కెట్ రిపోర్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. టుడేస్ టిప్ అబౌట్ హార్మోన్స్ కాబట్టి. సో హార్మోన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తానంటే మనకి రీసెంట్గా లాంచ్ అయిన నానో యూరియా గురించి మీకు తెలిసి ఉంటుంది, నానో నైట్రోజన్ గురించి. సో కేవలం ఒక 1/2 లీటర్ బాటిల్లో మనకి ఒక బస్తా యూరియాలో ఉండేటువంటి బస్తా యూరియాతోటి కలిగే ప్రయోజనాలన్నీ కూడా కేవలం ఒక 1/2 లీటర్ బాటిల్లోనే మనకి లభిస్తాయని చెప్పేసి మనకి ప్రోడక్ట్ అయితే లాంచ్ అయింది కదా. సో సేమ్ అదేవిధంగా మనకి కేవలం ఒక 2 చుక్కల హార్మోన్స్ చాలా అంటే మనకి ఒక బస్తా ఎరువుతో సమానం ఆ విధంగా పనిచేస్తాయి అన్నమాట. సో హార్మోన్స్ అనేవి అంత పవర్ఫుల్ ఉంటాయి అన్నమాట. సో మనం హార్మోన్స్ని ఎంతైతే అందించగలమో సో మనకి అంత ప్రొడక్షన్ని పెంచే విధంగా పనిచేస్తాయి అన్నమాట. సో అందులో మనకి
హార్మోన్స్ అంటే ప్లాంట్కి ఉపయోగపడే హార్మోన్స్లో మనకి టోటల్గా 8 మేజర్ హార్మోన్స్ అయితే ఉంటాయి. అందులో మనకి మేజర్గా మనకి ఈ అగ్రికల్చర్ క్రాప్స్లో 5 మేజర్ హార్మోన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో అందులో మనకి ఆక్సిన్స్, సైటోకినిన్స్ అండ్ జిబ్రెలిన్స్ ఇవి మనకి వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనమాట. సో గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్. అండ్ ఇంకా 2 వచ్చేసి మనకి యాబ్సిసిక్ యాసిడ్ అండ్ ఇథైలిన్ అని ఉంటుంది. సో ఈ యాబ్సిసిక్ యాసిడ్ అనేది కంప్లీట్గా మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఆపోజిట్గా ప్రొటాగనిస్ట్ లాగా. సో ఈ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటే జిబ్రెలిన్స్. సో జిబ్రెలిన్స్ అంటే జిబ్రెలిక్ యాసిడ్ మీకు అందరికీ తెలిసిందే. సో జిబ్రెలిక్ యాసిడ్ అంటే కంప్లీట్గా మనకి డ్రాస్టిక్ చేంజెస్ గ్రోతింగ్లో చాలా అంటే ఒక 4-5 డేస్లోనే దరిదాపు మనకి ఇంచెస్లో గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది. చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తుంది కదా. సో అదేవిధంగా మిగతా హార్మోన్స్ కూడా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ హార్మోన్స్ గురించి అండ్ అలాగే ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, రెగ్యులేటర్స్, ఇన్హిబిటర్స్ సో వీటి గురించి నేను క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలోనైతే మాట్లాడతాను. ఈరోజు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ ఆ వీడియో డెఫినెట్గా చూడండి. దాంట్లో ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనం ప్రధానంగా మిర్చి గురించి మాట్లాడుకుంటే ఒక 50 నుంచి 60 క్వింటాల దిగుబడి మనం తీసుకునే విధంగా మనం కొన్ని పాయింట్స్ని అయితే మాట్లాడుకుందాము. సో ఆ విధంగా మనం డెఫినెట్గా ఒక మంచి బలమైన నేల ఉంటే 60 క్వింటాల పైబడి కూడా మనం దిగుబడి సాధించవచ్చు అనమాట. సో తేలికపాటి నేలలు అయితే మీకు ఒక 30, 32, 33 అలాగా 35 క్వింటాల్లో వస్తున్నట్లయితే 40 నుంచి 45 క్వింటాల దిగుబడి మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హార్మోన్స్ని యూజ్ చేసి సో వాటి యూసేజ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో షార్ట్గా చెప్పినా బాగుండదు, అందుకని చెప్పేసి జస్ట్ ఒక ట్రయల్ అయితే ఇచ్చిన ఈ వీడియోలో. సో ఫుల్ ఇన్డెప్త్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి సో స్టే ట్యూన్ టు ది ఛానల్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అలానే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ తోటి ఫార్మర్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హార్మోన్స్ ఎంత పవర్ఫుల్ అనేది ఒక జిబ్రెలిక్ యాసిడ్ లేకపోతే ఒక ట్రైకాంటినల్ సో ఇంకోటి మనకి ఒక ప్లానోఫిక్స్ సో ఇటువంటి ఈ హార్మోన్స్ మనం వాడుతూ ఉన్నాం కాబట్టి సో వాటి యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి సో ఈ హార్మోన్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంటుంది. సో ఆ ఐడియాని మరింత క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఉంటానని ఇంకా రామ్ బాయ్.